హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూసారు కదా, న్యూస్ పేపర్ అనమాట. వీటితో నాకు మీకు మంచి రంగోలీ అనేది తయారు చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనితో ఎంత పెద్ద రంగోలీ అయినా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ పేపర్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. చింపేసుకుంటున్నాను. సైజ్ ఏమీ అవసరం లేదండి, ఇలాగైనా చింపేసుకోవచ్చు. ఇలా చింపేసుకోండి మొత్తం. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఫస్టే మనకు కావాల్సిన క్వాంటిటీలో పేపర్స్ అనేటివి చింపేసుకొని ఆ పేపర్స్ అనేటివి నిండా మునిగే వరకు వాటర్ అనేది పెట్టేసుకోండి. ఇలా చేతులతో ఇలా కలిపారంటే అన్ని పేపర్స్ అనేటివి నానాలన్నమాట. అందుకనే ఒక 2 మినిట్స్ అనేది పక్కన పెట్టేసి, ఇది వచ్చేసి మనం బొమ్మలు కానీ కొత్త బట్టలు కానీ ఏమైనా కొన్నప్పుడు ఇలాంటి థిక్ కవర్స్ వస్తుంటాయి కదా, అది తీసుకున్నానండి. దాన్ని ఈ విధంగా ఓపెన్ చేశాను. ఇది లేనట్టయితే మీరు మంచి అట్టా పెట్టేనైనా కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉన్నది తీసుకొని దానిపైన ఈ విధంగా డ్రా చేసుకోండి. మీకు కావాల్సిన ముగ్గు అనేది ఏ విధంగా ఉండాలనేది ఫస్టే డ్రా చేసుకోవాలన్నమాట. అది చిన్నదైనా పర్లేదు, ఎంత పెద్దదైనా కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ పేపర్స్ అన్నీ నానాయి 3 కప్స్ తీసుకొని దీనిలో ఈ పేపర్స్ అనేది నేను ఒక రౌండ్ మిక్సీకి అని వేసేసాను అనమాట. ఇలా వేసిన దాన్ని వాటర్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా పిండేసుకొని, నేను 3 కలర్స్ వేసుకుంటున్నాను కాబట్టి ఫస్టే పేపర్ని డివైడ్ చేసుకుంటున్నాను. ఈ పేపర్ మిక్చర్ని 3 కప్స్ డివైడ్ చేసుకున్నాను. మనకి ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అన్ని కలర్స్ వరకు పేపర్స్ అనేటివి ఈ విధంగా డివైడ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి దీంట్లో ఫెవికాల్ అనేది వేసేసి మనకు కావాల్సిన కలర్ అనేది వేసేసుకొని, ఏదైనా ఒక కట్టెపుల్లతో కానీ ఈ విధంగా ఒక స్పూన్తో కానీ కలుపుకోవాలన్నమాట. బాగా పేపర్కి కలర్ అనేది మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా నేను ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ 3 కలర్స్ అనేటివి యూజ్ చేస్తున్నాను ఈ ముగ్గుకి. ఎంత పెద్ద రంగోలీ అయినా కూడా ఈ కలర్స్ అనేటివి మిక్స్ చేసి పెట్టుకున్నారంటే జస్ట్ 5 మినిట్స్లో మన రంగోలీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం డ్రా చేసి పెట్టుకున్నాం కదా, దానిపైన ఫెవికాల్ అప్లై చేసి కొంచెం కొంచెం వీడియోలో చూపించినట్టుగా స్పూన్తోనే కొంచెం కొంచెం తీసేసుకొని ఈ విధంగా ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేసినట్టయితే మంచిగా స్టిక్ అవుతుందన్నమాట. ఒక షేప్ అనేది వస్తుంది ఇలా ప్రెస్ చేసినట్టయితే. మొత్తం ఒకసారి పెట్టేసినట్టయితే అలా రాదు. కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ మనం మనం డ్రా చేసుకున్న సర్కిల్ ఉంది కదా, దాన్ని ఫిలప్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రెస్ చేసేదిగా చూడండి సర్కిల్ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా సైడ్కి వచ్చిన పార్టీషన్స్లో నేను రెడ్ కలర్ వేసాను కదా, అది మొత్తం ఫిల్ చేస్తున్నాను. ఇలా ఎంత పెద్ద ముగ్గైనా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. డెకరేషన్కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనకు టైం అనేది సేవ్ అవుతుంది. పూజలు అవి ఉన్నప్పుడు ఇలాంటివి రంగోలీ మ్యాట్స్ అనేవి యూజ్ చేసినట్టయితే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. దీనికి వాల్కి కూడా స్టిక్ చేసుకోవచ్చు అండి. దీన్ని బ్యాక్ సైడ్ డబల్ టేప్ కానీ థ్రెడ్ కానీ ఏదైనా కట్టేసుకొని మనం వాల్కి కూడా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా లుక్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం ఇంట్లో ఉన్న పేపర్తోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా వీడియోస్, యూజ్ అయ్యే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఒకవేళ ఎవరైనా చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి. చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఇలా నేను ఈ విధంగా ఒక ఫ్లవర్ లాగా వచ్చేసింది కదా, ఇలా డ్రా చేసుకున్న కలర్ అనేది వేసేసుకున్న తర్వాత ఎల్లో కలర్ది కూడా ఈ విధంగా నింపేసుకుంటున్నాను అనమాట. ఈ పేపర్ షీట్ అయితే నేను ఫస్ట్ కట్ చేసేసుకోలేదు, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఫస్టే కట్ చేసుకున్నా కూడా పర్లేదన్నమాట. మనం డ్రా చేసుకున్నది ఎక్కడ బయటికి రాకుండా ఈ కలర్ పేపర్ మిక్చర్ అనేది పేపర్తో మనం కలర్ కలుపుకున్నాం కదండి, అది బయటికి రావద్దు అనమాట. షేప్ అనేది కరెక్ట్గా రావాలి. ఈ కలర్ అనేది కరెక్ట్గా వేయలేదనుకో ఒకదానికొకటి అప్పుడే కనిపిస్తుంది అనమాట. కాబట్టి కొంచెం చూసుకొని మనం డ్రా చేసుకున్న దాంట్లో నుంచి బయటికి కలర్ అనేది ఒకదాని నుంచి కలర్ అనేది రాకుండా చూసుకోండి. ఇలా నేను కంప్లీట్ అయిన తర్వాత కవర్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని కొంతసేపు ఆరనివ్వాలన్నమాట. ఇది విధంగా డ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాండిల్స్ పెట్టి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా వచ్చింది లుక్. అయితే మీరు వాల్కి కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇలాంటి మన ఇంట్లో పూజలు కానీ ఫంక్షన్స్లో ఉన్నప్పుడు కానీ ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా టైం అనేది సేవ్ అయిపోతుంది. లుక్ కూడా చాలా బాగా వచ్చింది. కొంచెం బంతి పూలతో డెకరేషన్ చేసుకుంటే ఎలా ఉంటుందో ముగ్గు అనేది సేమ్ అదే విధంగా వచ్చిందనమాట. ఇలా ఇంట్లో ఉండే న్యూస్ పేపర్ని, వేస్ట్ పేపర్ని అన్నిటినీ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మంచి రంగోలీ మ్యాట్ లాగా తయారు చేసుకోవచ్చు అనమాట.
ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.